మన అంశము ఏదైనా ఉన్నదో దానికి మనకు అర్థమవుతుంది. అయితే ఆ వృత్తాంతం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేల్ రాజుగా సొలొమోను చనిపోయిన తర్వాత 2 భాగాలుగా డివైడ్ అయింది కదా. ఒకటి ఇశ్రాయేలు భాగము, మరొకటి యూదా భాగము. మనందరికీ తెలిసింది 2 భాగాలుగా డివైడ్ అయింది. ఒక భాగం ఇశ్రాయేల్ భాగం అయితే మరొకటి యూదా భాగం. ఇప్పుడు ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఇశ్రాయేల్ రాజును ఏమైందంటే, ఈ ఇశ్రాయేల్ రాజును భయంకరమైన విగ్రహారాధనకి లోనైపోయారు. ఆ రాజు ఎలాగైంది, భయంకరమైన విగ్రహారాధనకి లోనైనప్పుడు దేవుడు ఊరుకుంటారా? ఆయన ఉగ్రత చూపించి అశ్షూరుల చేతికి వీరిని అప్పగించేశారు. ఎప్పుడైతే అశ్షూరుల చేతిలోకి ఇశ్రాయేలు అప్పగింపబడ్డారో వారు నశించిపోయి ఆ దేశము పాడైపోయిందని మనం లేఖన భాగంలో చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రక్కన ఉన్న రాజ్యం, ఆ ప్రక్కన ఇశ్రాయేల్ ఉంది, మరి ఈ ప్రక్కనే ఉంది యూదా రాజ్యం ఉంది. ఈ ప్రక్కన ఉన్న యూదా రాజ్యంతో దేవుడు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంటే 80 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ని పాడైపోయిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత దేవుడు ఇప్పుడు యూదా రాజ్యంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు రాజు ఎవరు అంటే, అప్పుడు రాజు మనం చదువుకున్న పాఠశాలకు 22వ అధ్యాయంలో రాసింది. ఎవరు రాజు? యోషియా రాసింది కదా. యోషియా ఏలన ఆరంభించినప్పుడు అన్నది కదా. అయితే యోషియా ఏలన ఆరంభించినప్పుడు పరిపాలన చేసే సమయానికి మునిపే 80 సంవత్సరాలు ఇశ్రాయేల్ అశ్షూరు చేతిలో నాశనమైపోయింది. అవునా? 80 సంవత్సరాల ముందు. అయితే అది నాశనం అయిపోయిన ఒక 8 దశాబ్దాల తర్వాత, అంటే 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూదా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? ఇశ్రాయేల్ దేశం పాడైపోయింది. ఇప్పుడు యూదా వారితో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు? కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ రాజ్యం ఒక పక్కన పాడైపోయి 80 సంవత్సరాలు అయింది. ఇప్పుడు యూదా రాజ్యం ఏమో అదే పాపంలో కూలిపోయింది. ఈ పడిపోయారు కదా, వారి విగ్రహాలలో పాడిపోయి చేసి మన జోరు వెళ్ళకూడదన్నా ఇంటి జ్ఞానం కూడా లేకుండా మీరు కూడా అదే దాంట్లో ఉన్నారు. అయితే ప్రభు వారు యూదా వారితో మాట్లాడి హెచ్చరించాలని ఒక హెచ్చరిక పాస్ చేశారు. ఏమని హెచ్చరిక చేశారంటే, ఇశ్రాయేల్ దేశం పాడైపోయింది. ఇప్పుడు మీరు కూడా ఎలా ఉన్నారు? జాగ్రత్తగా లేకపోతే మీ రాజ్యాన్ని కూడా నేను పాడు చేసేస్తాను అన్న హెచ్చరిక పాస్ చేశారు. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు హెచ్చరించినప్పుడు ఎవరైతే దాన్ని పాడుకోగలరో, ఎవరైతే దాన్ని అర్థం చేసుకోగలరో, అర్థం చేసుకొని మార్పు పొందగలరో, మార్పు పొంది రక్షింపగలరో వారు ఎటువంటి మనస్తత్వం గలవారు తెలుసా? మంచి మనస్తత్వం గలవారు. వారి స్వభావము మంచి స్వభావం. అయితే అటువంటి మంచి స్వభావమైన వారు దేవుని గద్దెకి లోనవుతారు. ఇప్పుడు ఎవరైనా మనకి బ్యాడ్ ఏదైనా చేస్తుంటే మనకి కానీ ఎవరైనా గద్దించాలంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. పక్కన ఊరుకోమని చెప్పేస్తారు. కానీ మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఊరుకుంటారు. మంచి స్వభావం ఉన్న వాళ్ళు దేవుడు ఏదైతే గద్దిస్తారో దాన్ని తీసుకొని దానికి లోబడతారు. కనుకనే వారు ఏమవుతారు? రక్షింపబడతారు. అయితే అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు కదా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. చాలా బాలుని హృదయంలో మూఢత్వం అంటే మన బాల్య వయసులో ఉన్నప్పుడే స్వాభావికంగా మూఢత్వం వారు అంటే చెడ్డవారు, అంటే మన మనసు మనం ఎలాంటి వారము? మనము చెడ్డవారు. అయితే ఒక్కసారి మన ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం చెడ్డగా ఉన్నవారు ఎలా మారాలి? మంచి స్వభావం కలిగి ఉండాలి, మంచివారిగా మారాలి. అందుకే అంటారు కదా, చాలా ప్రసంగాలు పాస్టర్ చేసినప్పుడు క్రైస్తవులు అంటే లోకం నుంచి వేరుపరచబడాలి అంటారు. అవునా? మనకి అది బాగా నోటెడ్, కానీ ఏంటో అర్థం తెలియదు. పాలుని చిన్నప్పటి నుంచే నరులకు
మంచి స్వభావంగా మారాలి. ఎందుకు సెపరేట్ అవ్వాలి? క్రైస్తవులను వారు ఎందుకు సెపరేట్ అవ్వాలి అంటే చెడ్డ స్వభావం నుండి మంచి స్వభావంలోకి మనం మారాలి. కాబట్టి క్రైస్తవులన్న వారు లోకం నుంచి మనం వేరుపరచబడాలి. అయితే అదే సామెతల గ్రంథకర్త అంటాడు 14వ అధ్యాయము 14వ వచనంలో, సామెతల గ్రంథంలో భక్తి విడిచిన వాని మార్గము వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. అంటే ఇక్కడ సామెతల గ్రంథకర్త రెండుగా డివైడ్ చేశారు. ఏంటి? ఫస్ట్ మంచి స్వభావం ఒకటి, మూఢ స్వభావం అంటే చెడ్డ స్వభావం. మంచి స్వభావం అంటే దైవిక స్వభావం, దైవ స్వభావాన్ని మంచి స్వభావము, మూఢ స్వభావం అంటే చెడ్డ స్వభావం అని గ్రంథకర్త చెప్తున్నారు. అంటే ఒక క్రైస్తవుడికి ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? ఒక క్రైస్తవుడు మంచి స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మంచి స్వభావం కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేయబడతాం తెలుసా? ఆశీర్వాదింపబడతాం, బాగు చేయబడతాం, వర్ధిల్లుతాం. ఇంకా చెప్పాలంటే రక్షింపబడతాం. ఎలాంటి స్వభావం వాళ్ళు రక్షింపబడతారు? మంచి స్వభావం ఉన్న వాళ్ళు రక్షింపబడతాడు. కనుక ఒక క్రైస్తవుడు దేని బట్టి అతని సాక్ష్యం నిలుచుకుంటాడు అంటే తన స్వభావమే అతని మీద సాక్ష్యం పంచుతుంది. కనుక మన స్వభావం మంచిదా చెడ్డదా అనే రోజు మనం ప్రశ్న వేసుకోవాలి. అదేవిధంగా మనం చాలా మంచోళ్ళు అనుకుంటాం. ఎవరేమన్నా అంటే ఊరుకుంటారంటే వెంటనే ఒప్పుకోమని చెప్పారు కదా. మనం ప్రశ్న వేసుకుంటాం, మనం మంచి స్వభావమా చెడ్డ స్వభావమా? మంచి స్వభావం కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఎలాగా? నీతియు యథార్థమైన భక్తి గలవారమైతే ఎలాంటి స్వభావం? దేవుని పోలికగా సృష్టింపబడి మన స్వభావం ధరించుకోకూడదు. మన స్వభావం ఎలాంటిది? చెడ్డ స్వభావం. కాబట్టి మన స్వభావాన్ని ధరించుకోకూడదు, దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే నవీన్ పాస్టర్ అంటారు. నవీన స్వభావం అంటే దేవునిలోకి మనం మారిన తర్వాత మన స్వభావము మంచిగా అవ్వాలి. అయితే మనం ఎలా మార్చబడాలంట? నవీన స్వభావం, దేవుని స్వభావం మనం ధరించుకోవాలి. అందుకే పౌలు అంటాడు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక ఏలైనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకున్నారు. అంటే మన పాత స్వభావం వదిలిపెట్టి నవీన స్వభావం అంటే క్రీస్తు స్వభావంలో మనం మారాలి. ఎలాంటి స్వభావం నుండి? పాత స్వభావం, మన పాత స్వభావం చెడ్డది. నవీన స్వభావంలోకి ఇప్పుడు మనం మారాలి. నవీన స్వభావం అంటే క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. కనుక క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనము దేని బట్టి మనం క్రైస్తవులను చెప్తారు? ఎవరైనా మన స్వభావం బట్టి మనం ఎటువంటి వారమో అందుకంటే క్యారెక్టర్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ కదా. మన క్యారెక్టర్ని బట్టి మనం క్రైస్తవులు అనిపించుకోవాలి. ఎప్పుడు మేము క్రిస్టియన్స్ క్రైస్తవులు దేవుని నమ్ముకుంటాం, దీనివల్ల కాదు. మనకు వేరే చూసినప్పుడు ఆయన దేవుని యొక్క కోరిక మనలో కనబడాలి. అట్టి విధంగా క్రైస్తవులు అనిపించుకోవాలి. అయితే ఇక్కడ మంచి స్వభావము చెడ్డ స్వభావం మనం చూసాం కదా. మంచి స్వభావము ఉన్నవారు ఏం చేస్తారు? మంచి స్వభావం ఉన్నవారు దేవుని తగ్గింపును తీసుకుంటారు, వారు రక్షింపబడతారు.
తీసుకోరు కానీ మళ్ళీ వెనక్కి బాగుంటుంది కదా. తీసుకోవడమే కాదు, మళ్ళీ దాని వెనక్కి కలుస్తారు. అయితే మంచి స్వభావం ఉన్నవారు ఎలా ఉంటారు తెలుసా? ఇతరులను యోగ్యులుగా ఎంచుకుంటారు. మనకంటే ఇతరులు యోగ్యులని, మనకంటే ఇతరులు మంచివారని, ఇంకా వారిని ఇతరులను ప్రేమిస్తాం, ఇంకా ఇతరులను మనం ఏం చేస్తాం? గౌరవిస్తాం. ఇంకా దాంట్లో వారికి ఎవరికైనా ప్రత్యేకత ఉంటే వారిని ప్రోత్సహిస్తాం. వీళ్ళెవరు? మంచి మనసు గలవారు. మంచి మనసు గలవారు ఏం చేస్తారు? మనకంటే వేరే వాళ్ళు యోగ్యంగా ఎంచుకుంటాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఇదంతా మంచి మనసు గల వారికి ఉన్న లక్షణాలు. మరి చెడ్డ మనసు ఉన్న వారి లక్షణాలు ఏంటి అంటే వారు ఎవరిని ఒప్పుకోరు. ఎప్పుడు ఖచ్చితంగా ఇతరుల మీద ఏదో ఒక నింద వేద్దామని వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడు ఏ వంట దొరుకుతారా, ఏ నింద వేస్తామనే ఉంటారు. అయితే ఈ చెడ్డ వాళ్ళు ఎవరిని ఒప్పుకోలేదు. ఎవరి దగ్గర నేర్చుకోమంటే వాళ్ళకి చాలా బాధ. వాళ్ళకి తెలియదన్న దానికన్నా నేర్చుకోమన్నా అంటే వాళ్ళకి ఎక్కువ బాధ. చూసారా మంచి స్వభావం కలిగిన వారికి, చెడ్డ స్వభావం కలిగిన వారికి వ్యత్యాసం ఎంతుందో. అయితే ఇక్కడ యూదా రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. మనం అక్కడ నుంచి వచ్చా, యూదా రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తున్నాడు. కానీ యూదా రాజ్యాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు తెలుసా? రాజైన యోషియాని ఎన్నుకున్నాడు. ఎందుకంటే రాజైన యోషియా బహుశా మంచి స్వభావం గలవాడేమో. అందుకు యూదా రాజ్యాన్ని కాపాడడానికి ఈ బాధ్యతను లేక అవకాశాన్ని రాజైన యోషియాకి దేవుడు ఇచ్చాడు. ఒకవేళ రాజైన యోషియా చెడ్డవాడైతే ఏమన్నా దేవుడు హెచ్చరించినప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి, నువ్వు చెప్తే నేను చెయ్యాలా అని అంటారు కదా. హెచ్చరించినప్పుడు యోషియా కానీ చెడ్డ మనసు గలవాడైతే దాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ యోషియా ఎలాంటి వాడు, తన చరిత్ర ఏంటన్నది మనం చూద్దాం. చరిత్రలోకి వెళ్తే రాజైన యోషియా తాతగారు ఎవరంటే మనిషే రాజైన మనిషే యూదా రాజ్యాన్ని 55 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే ఈ రాజైన మనిషే భయంకరమైన విగ్రహాలకుడు. ఇంకా చెప్పాలంటే విగ్రహాలను పూజ చేయడం అన్నది అతని యొక్క స్వభావం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ విగ్రహాలకు సొంత పిల్లల్నే బలిస్తేవాడు. అంటే అతను ఎంత భయంకరమైన విగ్రహాలతో చూడవచ్చు. అయితే రాజైన మనిషి ఏమిన 55 సంవత్సరాల తర్వాత అతను మరణించిన తర్వాత అతని కుమారుడైన ఆమోను యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఈ ఆమోను తన తండ్రి వల్ల చెడ్డ మనసు కలిగి తన తండ్రి, ఈ ఆమోను ఎవరు? మనిషికి కుమారుడు. అయితే ఈ ఆమోను యోషియాకి ఏమవుతాడు? కొడుకు. యోషియా కుమారుడు ఆమోను తండ్రి మనిషి తాత. అయితే ఈ ఆమోను తన తాత యొక్క అడుగుజాడలో నడిచి యూదా దేశాన్ని మళ్ళీ విగ్రహారాధనలోకి నడిపించేశాడు. అయితే ఆమోను పరిపాలించిన 2 సంవత్సరంలోనే ఆ పనివారంతా ఇంకా ఆయన నాయకత్వాన్ని బట్టి, కఠినత్వాన్ని బట్టి దౌర్భాగ్యుడు ఎంచి మనిషికి 55 సంవత్సరాలు మనం పనిచేసావు, అతన్నే భరించలేకపోయాము, ఇప్పుడు ఈ ఆమోను కూడా మనం భరించాలా అని చెప్పి ఆమోను పరిపాలించిన 2 సంవత్సరాల్లోనే ఆమోన్ని చంపేశారు. అదవుతుందని అనుకుంటున్నాను. ఆమోన్ని చంపేశారు. అప్పుడు రాజు ఎవరవుతారు? యోషియా. అప్పుడు యోషియా ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ఎందుకు? ఆమోను 2 సంవత్సరాల్లో చనిపోయాడు కాబట్టి బాబేలులో ఉన్న చిన్న బాలుడైన యోషియాని రాజుగా ఎక్కించారు. అయితే యోషియా కూడా నిజంగా అటువంటి స్వభావం కలవాడైతే తన తండ్రి అయిన ఆమోను తన తాతను ఎలాగా అడుగుజాడలు నడిచాడో ఇప్పుడు ఈ యోషియా కూడా తాత యొక్క అడుగుజాడలోనే నడవడానికి ప్రయత్నించాడు కదా.
అయితే ఈ రాజైన యోష దైవ భయం గల వాడు కాబట్టి తన తాతని కానీ తన తండ్రిని కానీ పోగవకుండా దేవుని యొక్క స్వభావం కలిగి వ్యవహరించడం మొదలుపెట్టాడు. అయితే యూదా రాజ్యాన్ని కబడితే విగ్రహాలతో నిండిపోయింది కదా. మనిషే పరిపాలించాడు, ఆమోను పరిపాలించాడు, వీరంతా విగ్రహారాధన. ఇప్పుడు యోషి వచ్చే సమయానికి యూదా రాజ్యం అంతా విగ్రహారాధనతో నిండిపోయింది. అందుకు యెహోవా మందిరంలో విగ్రహారాధన నిండిపోతే దేవుడిని ఏం చేస్తాం? మూల పెట్టేస్తాం. మనకు విగ్రహారాధన బయటికి వేసిపోతే బైబిలే పట్టుగా ఉంటుంది కదా. అలాంటిది యూదా రాజ్యంలో విగ్రహారాధన నిండిపోయి దేవుని మందిరాన్ని ఏం చేశారు? మూల పెడితే ఈ రాజైన యోష అతను మళ్ళీ ఆ ఆలయాన్ని బాగు చేసి దాన్ని ప్రారంభించాడు అన్నమాట. కనుక ఈ యోష అర్థమైంది ఏంటంటే, నేను ఆయన ఏళ్ళ అర్పించి ఉన్నప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, నా తాత అలాగే నా తండ్రి చెడ్డ స్వభావం కలిగి పతనమైపోయాడు. కాబట్టి నేను అటువంటి అడుగుజాడలో నడకుండా దేవుని ధరించుకొని ఉండాలని అనుకున్నాడేమో. అందుకే అతను వెంటనే యెరూషలేము దేవాలయాన్ని బాగు చేయడం మొదలు పెట్టాడు. చదువుకున్న ప్రియమైన వాడారా, మంచి స్వభావము గల రాజు అని చెప్పుకోవడానికి ఈ యోష అన్నవాడు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అది ఈరోజు చదువుకున్న రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యోష ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బోస్కతు ఊరివాడకు ఆదాయకు కుమార్తె అయిన ఏదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగగా తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. అయితే యోష 8 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 31 years ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే యోష ఎన్నుకున్నది ఏంటంటే, తన తాత యొక్క మనస్తత్వం కాదు, తండ్రి యొక్క అడుగుజాడలు కాదు, దేవుని యొక్క స్వభావం ధరించుకొని ఆయన పరిపాలన చేశాడు. ఎవరు? యోష. వెంటనే అతడు కుడికి కానీ ఎడము కానీ తిరగలేదు. మరి తాత తండ్రి మంచి ఎగ్జాంపుల్స్ కాదు కదా, అవునా? కానీ ఈ యోష ఏం చేశాడంటే, దేవుని యొక్క అడుగుజాడలు నడిచి కుడికి కానీ ఎడమలు కానీ తిరగలేదు. ఇంకా చదువుకుందాం. 22వ అధ్యాయము 3-7 వచనాలు. రాజైన యోషీయ ఏలుబడిలో 18 సంవత్సరములు అందులో మెషిల్లాముకును పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రీయుడైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగు సెలవిచ్చెను. నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో వచ్చిన రొక్కము మొత్తము చూడమని అతనితో చెప్పము. ఇంకా అలాగే 3-7 వచనాల్లో చదివితే రాజైన యోష పరిపాలించి మొదలు పెట్టినప్పుడు అతడు మందిరం ఏం చేశాడు? బాగు చేశాడు. సో హీస్ ద ఫస్ట్ రిఫార్మర్. యూదా రాజ్యానికి ఫస్ట్ రిఫార్మర్ కింగ్ ఎవరు అంటే యోష. అయితే ఇప్పుడు వేదం ఆరంభించినప్పుడు వెంటనే అతన్ని యెరూషలేము మందిరాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ అది స్టార్ట్ చేయాలనుకున్నాడు, అది బాగు చేయాలనుకున్నాడు. అయితే ఈ షాఫాను అన్న శాస్త్రికి రాజైన యోష ఒక వర్తమానం పంపించాడు. షాఫాను ద్వారా అక్కడ యాజకుడైన హిల్కీయాకి ఒక వర్తమానం పంపించాడు. ఏంటంటే, మందిరం కొరకు అనేక మంది పనులు చేస్తున్నారు కదా. అయితే వారు ఏమేం చేయాలి? చాలా పనులు చేయాలి. మందిరం క్లీన్ చేయడం అంటే చాలా కష్టం కదా. పెద్ద మందిరం, యెరూషలేము మందిరము, రాళ్ళు మోయాలి, మొత్తం చెక్కలు చెక్కాలి, ఇవన్నీ చేయాలి కదా. అయితే ఆ పని వారికి మందిరం కొరకు ఎవరైతే అహర్నిశలు కష్టపడుతున్నారో వారికి
ద్రవ్యం మందిరంలో ద్రవ్యం తీసి వారికి ఇవ్వమని చెప్పాడు. అయితే అక్కడ ఉద్యోగం చేస్తున్న పని చేస్తున్న వాళ్ళందరూ వాలంటీర్గా చేస్తున్నారు. కానీ మా దేవాలయం బాగోవాలి, అది బాగుపడాలి అని వారు ఆశించి చేయట్లేదు. అయితే యోషియా మంచి స్వభావం గలవాడే, పనివాడు జీవితంకు పాత్రుడు అని ఎదిగి ఆ మందిరంలో ద్రవ్యాన్ని ఆ పనివాడికి ఇప్పించాడు అన్నమాట. ఇంతకీ అర్థమైంది ఏంటంటే ఈ యోషియా నీతిమంతుడే, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నడిచినవాడు. అయితే ఇది జరిగిన తర్వాత 7వ వచనం చదవండి. ఆ అధికారులు నమ్మకస్తులని 8వ వచనం చదవండి. అంతటా ప్రధానయాజకుడైన హిజ్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి రాజు వద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరము మందిరపు పని విషయంలో అధికారులైన పని జరిగించు వారికి అప్పగించినని వర్తమానము చెప్పి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సుఖమందు చదివాను. చాలా అయితే మనం చూడవలసింది ఏంటంటే రాజైన యోషియా యొక్క క్యారెక్టర్, ఆయన ఒక స్వభావం గురించి. అతను ఏం చేశాడు? ఫస్ట్ మొదటిగా ఏం చేశాడు? ఆ రాజ్యంలో ఉన్న దీనులైన వారిపైన ఆయన ఫస్ట్ మనసు కలిగి ఉన్నాడు. అందుకే హీ పేడ్ వేజెస్ ఫర్ ద పూర్. ఎవరైతే అక్కడ పని చేశారో వారందరికీ జీతాలు ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే రెండవది, యాజకుడైన హిల్కియా ఎప్పుడైతే ధర్మశాస్త్ర గ్రంథము మందిరంలో దొరుకుతుందని ఇచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారు తెలుసా? వారు రాజుకి ఇస్తే రాజు ఏం చేశాడు? చదివి బయట చూపించమన్నాడు కదా. ఎవరికైనా ప్రవక్తలకి చూపించమంటే వీరు ఏం చేశారు? ఒక ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళారు. వారు ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళలేదు. ప్రవక్త అంటే మగ, ప్రవక్తి అంటే ప్రవక్త. ప్రవక్తి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమె పేరేంటి? హుల్దా అని రాయబడింది. వారు ప్రవక్త దగ్గరికి కాదు కానీ ప్రవక్తి దగ్గరికి తీసుకెళ్ళారు. దీంట్లో విశేషం ఏంటంటే ఒక యూదా రాజు ఒక ప్రవక్త దగ్గరకు వారిని పంపించడం, లేక వారు పంపించిన వర్తమానాన్ని వినడం. ఒక ప్రవక్త, ఎందుకంటే యూదా రాజు అన్నది పాట్రియార్కల్ సొసైటీ, పురుష ఆధిపత్యం గల సొసైటీ. స్త్రీలను చాలా నీచంగా చూస్తారు, వాళ్ళు చాలా బలహీనంగా చూస్తారు, ఒక పశువుగా చూస్తారు. అలాంటి వారిని అలాంటి తక్కువగా చూసే వారి దగ్గరికి పంపించాడంటే రాజు యొక్క మనసు ఎంత మంచిదో. అంటే ఆయనకి పాట్రియార్కల్ సొసైటీ అంటే పురుష ఆధిపత్యం అన్నది కాకుండా స్త్రీని కూడా సమానంగా గౌరవించాలన్న మంచి స్వభావము రాజైన యోషియా కొడుతుంది. అయితే దీన్ని ఎప్పుడైతే ప్రవక్త దగ్గర తీసుకెళ్తారో ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన మనసును నిబలపరుచుకొని ఒప్పుకొని ఆయన ఏం చేశారు? దాన్ని దేవుని దగ్గర మొదలుపెట్టారు. ఒక ఆలోచించండి, ఒక రాజే ఉంది, ఇంకా విగ్రహాధికుడైన తాతైన మనుడు, ఇంకా ఆమోను, చాలా దౌర్భాగ్యుడైన ఆమోను, అలాంటి వారి దగ్గర ఉండి విగ్రహాలలో మునిగిపోయిన యోధా రాజ్యం కొరకు పాటుపడాలన్న ఈయన మనసు ఎంతో మంచిది. అయితే ఆయన ప్రవక్త దగ్గర ప్రవక్తను చూడలేదు కానీ ఒక స్త్రీ పలుకుతున్న మాట, దేవుని చేత పలుకుతున్న మాటను, ఆమెలో ఉన్న విశ్వాసాలను, ఆమె చేస్తున్న పరిచర్యను గుర్తించి దానిని రాజు అంగీకరించాడు. అయితే ఈ సంవత్సరం మనకి ఇచ్చిన అంశం ఏంటి? ధైర్యము, విశ్వాసం గల స్త్రీ. సాధారణంగా స్త్రీ అనగానే మనం ఏమనుకుంటాం? ధైర్యం ఉండదు, ఇంకా పురుషులే ధైర్యవంతులని ఒక ఆలోచన, సమాజంలో ఒక ఆలోచన కదా. అంటే సంఘాల్లో స్త్రీలకు గౌరవించడం తక్కువే కదా. సంఘాల్లో అంటే
ఇంకా చెప్పాలంటే ఒక పర్టికులర్గా చూస్తాం. ఇంకా చెప్పాలంటే ఏమైనా పర్వాలేదు కానీ ఏదైనా స్త్రీలకి ఇవ్వాలంటే ఒప్పుకో, పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తారు కదా. ఇంత నాగరికత, ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్న ఈ సమయంలో కూడా మన స్త్రీలను ఎంత వ్యత్యాసంగా చూస్తున్నాము కదా. కానీ ఆ రోజుల్లోనే రాజైన యోషియా స్త్రీని కూడా దేవుడు సమానమైన ప్రేమతోనే ప్రేమించాడు అన్న హృదయం కలిగిన వాడు. మనం చాలాసార్లు దేవుని యొక్క సేవకుల్ని నిందించేస్తాం, త్వరగా మాట్లాడేస్తాం కదా, త్వరగా ఏదైనా మాట్లాడడానికి త్వరగా వేసిపోతాం. అయితే ఈ యోషియా ప్రవక్తుని మీద ఎటువంటి నేరారోపణ మాత్రం చేయలేదు, అలాంటి తప్పు ఇతను చేయలేదు. అసలు ఇదంతా జరుగుతుంది కదా, ఇదంతా దేనికి? ఇశ్రాయేలు చేసిన పాపం. అయితే ఇశ్రాయేలు చేసిన పాపం ఏంటి అంటే జెర్మియా ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము. మరియు రాజైన యోషియా దినములను యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, ద్రోహిణియకు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి పచ్చని ప్రతి చెట్టు మీదకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయించున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమె నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలను ఆమె అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియకు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలను ఆమె సహోదరి అయిన యూదా చూచి భయపడక వ్యభిచారం చేయించు వచ్చుచున్నది. రాళ్ళతోనూ ఎద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలను ఆమె సహోదరి అయిన యూదా పైవేషముకే గాని తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు చేసిన ప్రతి పాపం ఏంటంటే ప్రతి ఉన్నత స్థలం మీద వారు విగ్రహాలు కట్టుకున్నారు. ప్రతి చెట్టు కింద వారు విగ్రహాలు కట్టుకొని వ్యభిచరిస్తున్నారు. వ్యభిచరించడం అంటే ఇక్కడ ఏంటంటే అన్య దేవతలను పూజించడం. వ్యభిచరించడం అంటే అన్య విగ్రహాలు పెట్టుకొని అన్య దేవతల్ని పూజించడం. ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేలు రాజ్యం చేస్తుంది కదా, ఇశ్రాయేల్ దేశం చేస్తుంది. అయితే ఇది ఎవరు చూస్తున్నారు? పక్క నుండి యూదా రాజ్యం చూస్తుంది, అవునా? ఈ యూదా రాజ్యము ఇది చూసి మనిషి కాలంలో కూడా అది అదే పాపం చేసింది. మంచి నేర్చుకోవడం కష్టం కానీ చెడు నేర్చుకోవడం ఈజీ కదా, అదే పాపం చేసింది. ఇంకా ఈ యూదా రాజ్యం ఆమోన్ కాలంలో కూడా అదే పాపం చేసింది. అయితే ఇప్పుడు యోషియా కాలం వచ్చింది. ఆమోన్ కాలంలో పాపం చేసింది, మనిషి కాలంలో పాపం చేసింది. ఇప్పుడు యోషియా కాలం వచ్చింది. అయితే యోషియా అలాంటి వ్యభిచార సంబంధమైన జీవితంలోకి వెళ్ళలేదు, కానీ దేవుని ధరించుకున్న వాడే దాని ప్రకారంగా జీవించాడు. అయితే స్త్రీలమైన మనం కూడా ఎలా ఉండాలి? మంచి స్వభావం కలిగి ఉండాలి. కనుక ఒక దైవ స్వభావం కానీ ఒక ఆత్మీయ స్వభావం కలిగిన ఎవరు జీవిస్తున్నారంటే మనం యోషియాని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదే సమయాన్న ఇక్కడ ఒక ప్రవక్తి గురించి రాయబడింది. ఎవరు ప్రవక్తి? హుల్దా, దేవుని చేత అభిషేకించబడిన హుల్దా. ఈవిడి దేవుని పరిచర్య చేయడంలో ఒక స్టాండ్ తీసుకుంది కదా, ధైర్యమైన స్టాండ్ తీసుకొని మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అయితే హుల్దా దేవుని యొక్క ప్రవక్తినిగా ఎంతో మంచి బాధ్యత నిర్వర్తించింది. ఒక స్త్రీ హుల్దా ఒక యూద సమాజానికి కలిగిన స్త్రీ, అవునా? యూద సమాజంలో ఒక స్త్రీకి ఇంత ధైర్యం ఎప్పుడైతే షాఫాను వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చినప్పుడు దాన్ని చదివి వినిపించింది కదా. మిగతా వేరే వాళ్ళైతే ఏమనుకుంటారు, అమ్మో ఏదో ప్రవక్తని నేను తెలిస్తే నన్ను చంపేస్తారు అని భయం ఉంటుంది. కానీ అటువంటి భయం ఏమీ లేకుండా ధైర్యంగా దాన్ని ప్రకటించింది. యూదా రాజ్యం బాగు చేయడంలో యోషియా ఒక పాత్ర అయితే, దేవుని మాటలు ప్రకటించి యూదా రాజ్యాన్ని బాగుపరిచినది ఎవరు అంటే హుల్దా, ప్రవక్త అయిన హుల్దా. ఈ రోజు చదువుకున్న సువార్త పాఠ్య భాగంలో
లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల్లో మనం చదివితే, మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు మొదలు 7 పెనిమిటితో సంసారం చేసి చేసెను. బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగళ్ళు సేవ చేయుచుండెను. ఉపవాస ప్రార్థనలో రేయి పగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఎవరి గురించి? యేసు ప్రభు వారి గురించి మాట్లాడుచుంది. అయితే అన్నా పరిస్థితి ఇప్పుడు ఏంటంటే వివాహం చేస్తుంది. 7 సంవత్సరాలు సంసారం చేసింది. భర్త చనిపోయాడు. మిగతా భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలతో ఉంటూ ప్రవక్తినిగా ఉంటూ దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఎంత ఆశీర్వాదకరం కదా! భర్త చనిపోయాడు. 84 సంవత్సరాలు విధవరాలుగా ప్రవక్తినిగా అంటే దేవుని పరిచర్య చేస్తుంది. అయితే ఈ చేసిన పరిచర్య ఇక్కడ ఏంటి అంటే, బాలుడైన యేసు ప్రభు వారిని తన తల్లిదండ్రులు యెరూషలేము మందిరంలోకి 8వ దినాన సున్నతి ఆచరణ కొరకు తీసుకొచ్చారు. సున్నతి ఆచరణ కొరకు తీసుకొస్తే ఈమె అన్న ప్రవక్త అక్కడ విమోచన కొరకు ఉన్న చాలా మంది పురుషులు ఉన్నారు. వారి మధ్యలో వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించింది. ఆవిడ యూదురాలే కదా. అక్కడ కూడా ఆ ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు. అయితే మనలో చాలా మంది ఎవరైతే దైవ స్వభావం కలిగి ఉంటారో వారు లోకానికి భయపడరు. దైవ స్వభావం కలిగిన వారు లోకానికి భయపడరు. కానీ మనం చాలా భయపడిపోతూ ఉంటాం కదా. ఎక్కువ పాటలు పాడితే ఎవరైనా ఏమనుకుంటారేమో, వాక్యం చదివితే నన్ను ఏమని అనుకుంటారేమో, సంఘాన్ని పరిచయం చేస్తే ఎవరైనా నన్ను ఏమనుకుంటారేమో, పాస్టర్ గారిని ప్రేమిస్తే నన్ను ఎవరినైనా ఏమనుకుంటారేమో అని భయాలు ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఈ భయం ఉంటుందో మనలో మంచి స్వభావం ఉన్నది నిలవదు. కానీ మనం చదువుకున్న ఈ పాత నిబంధన పాఠ్యభాగంలో హుల్దా గారి అలాగే సువార్త పాఠ్యభాగంలో అన్న ప్రవక్త గారిని చాలా ఆడ్ థింగ్స్ అప్పుడు వీరు పరిచయం చేశారు. చాలా ప్రతికూల సంఘటనలప్పుడు ప్రభు కొరకు వీరు నిలబడ్డారు. చాలా ఛాలెంజెస్ మధ్యన వీరు మినిస్ట్రీ చేశారు. ఆ దైవ స్వభావం కలిగిన వీరు దేవుణ్ణి కొనియాడారన్నమాట. అయితే దైవ స్వభావం కలిగిన వారు దేవుని కలిగి ఉంటారు. దైవ స్వభావం గురించి మనం మాట్లాడుకునేప్పుడు కదా. దైవ స్వభావం పొందుతుంది అన్న ఇంకా యోషియా గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే దైవ స్వభావం కలిగిన వారు దేవుని కలిగి ఉంటారు. అంటే వారు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారు. దైవ స్వభావం కలిగిన వారిని దేవుని కలిగి ఉంటారు, దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారు. వారు దేవుని వాక్యం చేత బలపరచబడతారు. ఎప్పుడైతే మనకి దేవుని వాక్యం మనం వింటామో, మన హృదయంలో భద్రపరుచుకుంటామో, దాని ద్వారా మనం బలపరచబడతాం. ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంటే అదే మనకి బలపరుస్తుంది. చూడండి, అన్న కానీ బృందా కానీ వీళ్ళెవరు? ప్రవక్తులు. ప్రవక్తులు అంటే ఎవరు? దేవుని నుంచి చెప్పిన మాటలు మనకి ప్రకటిస్తారు కదా. వారి సొంత మాట ఏమి చెప్పరు. సొంత మాటలు చెప్పిన వారిని ఏమంటారు? అబద్ధ ప్రవక్తలు అంటారు. కానీ వీరు దైవ భయం కలిగి దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు. వీరు ఎలాంటి వారంటే దేవ స్వరూపం, దేవ స్వభావం కలిగిన వారు కాబట్టి వీరు దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. ఈరోజు మనం నిజంగా దైవ స్వభావంలో ఉంది మనం వెళ్తే మనం ఆ రీతిలో మనం నచ్చినైతే మనం ఏం చేస్తాం తెలిసి ఈ రోజు నుంచి విని తుది విత్ కదా. మనం దేవునితో కలిసి నడవాలి. అప్పుడే మనం దైవంలోకి, దైవ స్వభావంలోకి, ఇంకా పరిశుద్ధమైన జీవితంలోకి మనం వెళ్ళగలుగుతాం. అయితే ఇంకా చెప్పాలంటే
ఒక తండ్రి కానీ మంచివాడు కాదు, తాత కానీ తండ్రి కానీ మంచివాడు కాదు. అయితే యోష నీతి న్యాయము జరిగిస్తున్నాడు. ఎవరు చెప్పారు యోషకి? తన తల్లి పేరేంటి? ఎదిదా అన్నది యోషకి చెప్పింది. ఏమని? యోష చేసిన మంచి కార్యాలు ఏంటి? ఒకటి, పని చేసే వారికి జీతం ఇచ్చినాడు. రెండవది, రెస్పెక్ట్ ప్రవక్తనికి అనుకూలంగా ఉన్నాడు, ఒప్పుకున్నాడు. ఇదంతా చెప్పింది ఎవరు? ఎదిదా తల్లి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన పిల్లల్ని మంచి నడువుల్లో మనం పెంచగలుగుతాం. ఒక తల్లి, ఇంకా ఎవరు బ్రీఫింగ్స్ లో చెప్పారు, మన ఫస్ట్ టీచర్ కదా. తల్లి పిల్లవాడు ఎదిగినప్పుడు నాట్ ఓన్లీ పిల్లవాడు, చైల్డే కాదు, హస్బెండ్ అన్నా పిల్లలన్నా సంఘానికి క్రమంగా వస్తున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? స్త్రీయే. స్త్రీ బలహీన పడితే కుటుంబం బలహీన పడిపోయినట్టే. కాబట్టి స్త్రీ ఇంట్లో ప్రార్థన పూర్వకంగా ఉండాలి. స్త్రీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన ఎవరు చేశారు? యోష యొక్క తల్లి చేసింది కదా. అయితే యోష ఎటువంటి వాడు? తన తల్లి పెంచిన పెంపకంలో పెరిగి ఎవరైతే పని చేస్తున్నారో వారికి జీతం ఇచ్చాడు. ఇంకా ఒక ఆడ ప్రవక్తని రెస్పెక్ట్ చేశాడు, గౌరవించాడు కదా. అయితే ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడి యొక్క ఆశీర్వాదము మన కుటుంబాల మీద ఎక్కువ ఉంటుంది. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే, మనము నిత్యము బిడ్డల గురించి, సంఘం గురించి మనం ఎప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో చేయాలి. మనం కుందాన్ని చూసాము, ఇంకా చూసాము ప్రవక్తని అన్నాన్ని చూసాము, ఇప్పుడు ఇంకో స్త్రీని చూసాము, యోష అయిన తల్లిని. రాజు తన భర్త రాజు విగ్రహారాధన చేస్తే ముందుగా ఎవరిని కూర్చొని విగ్రహారాధనలో? భార్యని కూర్చొని. అయినా కూడా తన భర్త అడుగుచాడలు నడవకుండా ఎంతో ధైర్యంగా, విశ్వాసంగా దేవుని ఆనుకొని ఉంది. ఎప్పుడైతే ఈరోజు కూడా మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడు ఆడవాళ్ళన్నవారు, స్త్రీలు అన్నవారు విశ్వాసము, ధైర్యం కలిగి ఉంటారు. మీ విశ్వాసము, ధైర్యం ఎవరి మీద ఉంటారు తెలుసా? భర్తల మీద కాదు, దేవుని మీద ఉంటారు. మీరు మీ విశ్వాసం, ధైర్యం ఉంటే అప్పుడు భర్తలు దేవుడు మార్చుతారు. మా భర్త నా మాట వినట్లేదండి అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ భర్తకు చెప్పకుండా అన్నా ఉండాలి, లేక నీ భర్త గురించి ప్రార్థన చేయకుండా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసము, ధైర్యం కలిగి ఉంటావో, యోషియా యొక్క తల్లిలాగా, ప్రవక్తైన అన్నలాగా, ప్రవక్తైన కుందలాగా మనం కూడా మన సంఘాన్ని కాపాడుకుంటాము, మన కుటుంబాన్ని కూడా కాపాడుకొని దాని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తాము. అటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటాము. దయచేసి నిల్చొని ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు కనుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులయ్యా. ఇంతకనుక తండ్రి, మీ ఆత్మతో నింపుతండి అయ్యా. నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఒక కుంద గురించి, ఒక అన్న గురించి తండ్రి, ఇంకా తల్లి అయినా అయ్యా యోష తల్లి అయినా నిజున్నాను తండ్రి. యేసయ్యా, వారికి ఉన్న ధైర్యాన్ని, వారికి ఉన్న విశ్వాసాన్ని తండ్రి మాలో కూడా నింపమని, తద్వారా మా కుటుంబాలని అయ్యా ఆశీర్వాద జీవితంలో నడిపించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాను స్వామి. ఆమేన్. సమస్త జ్ఞానం